మొన్న ఉండవల్లిలో జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. అందులో మనం అర్థం చేసుకున్న అంశం ఏంటంటే, వైసీపీని రాజధాని ప్రాంత ప్రజలు అంత త్వరగా యాక్సెప్ట్ చెయ్యరు, వాళ్ళని యాక్సెప్టెన్స్ లేదు అనే విషయం అయితే ఆ ఇన్సిడెంట్తో క్లియర్ కట్గా అర్థమైంది. కానీ ఇందులోనే ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటంటే, డ్యామేజ్ వైసీపీకి జరిగితే టీడీపీకి ఒక హిడెన్ మెసేజ్ ఉంది అనేది నాకు అనిపించింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కూడా అదే. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ముందుగా అసలు వైసీపీకి డ్యామేజ్ ఎందుకు, టీడీపీకి మెసేజ్ ఏంటి అనే అంశాలను ఒక్కొక్కటి చూద్దాం. 2014-15 కాలంలో నవ్యాంధ్ర రాజధాని కోసం పచ్చటి పంటలు పండేటువంటి 34,000 ఎకరాల భూములను అమరావతి రైతాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో ఆ భూములను అయితే పాడుపెట్టారు. రైతుల్ని రోడ్లపైకి లాగారు. లాఠీ దెబ్బలు, కోర్టు కేసులు, అవమానాలతో అన్నదాత గుండెల్లో చెరగని గాయాలు చేశారు. నిన్న ఉండవల్లి పరిసరాల్లో వైసీపీ నేతలు అడుగు పెట్టగానే ఆ పాత గాయాలన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ పచ్చిగా మారాయి. మా రాజధానిని ధ్వంసం చేసినప్పుడు మీ రైతు కమిటీలు ఎక్కడికి పోయాయి అంటూ ఆ రైతులంతా కూడా నిలదీశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ అవ్వడానికి కారణం ఆ ప్రజా వ్యతిరేకతే. నేటికి రగిలిపోతూ ఉందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా వైసీపీ ఇక్కడ కోలుకోలేని డ్యామేజ్ అయితే చేసుకుంది. మనం ఈ ఘటనలో నాణానికి మరోవైపు చూస్తే, ఈ ఘటన ద్వారా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ అయితే అందింది. భూములు ఇచ్చి ఇప్పటికీ పుష్కర కాలం, అంటే అక్షరాల 12 ఏళ్ళు దాటిపోతుంది. గత 5 ఏళ్ళు వృధాగా పోయినా కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదనేది రైతుల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు రైతుల్లో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ ఒప్పందం ప్రకారం మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి 10 ఏళ్ల పాటు కౌలు గడువు అన్నది ప్రభుత్వం అయితే అప్పుడు అగ్రిమెంట్లో పెట్టింది. 2024-25 నాటికే ఆ టైం అయితే ముగిసిపోయింది. ఈ ఏడాదితో కౌలు ఆగిపోతుందేమోనని, తమ జీవన విధానం దెబ్బతింటుందేమోనని వేలాది రైతు కుటుంబాలు అయితే మాత్రం నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం కౌలును మరో 5 ఏళ్ళు పొడిగిస్తామని ప్రకటించినప్పటికీ దానికి సంబంధించినటువంటి అధికారిక జీవోలు రావడం కానీ, నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం కానీ రైతుల్లో అభద్రతా భావాన్ని అయితే పెంచుతుంది. మరోవైపు రైతులకు ప్రభుత్వం కేటాయించినటువంటి ప్లాట్లలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అయితే లేవు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు లేకుండా రైతులు అక్కడ ఇళ్ళు ఎలా కట్టుకోగలుగుతారు? ఆ ప్లాట్లను అమ్ముకొని ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోగలరు? ఇప్పుడు అమరావతిలో ఎవరైతే ఈ 34,000 ఎకరాలు ఇచ్చారో అందులో చాలామంది కూడా చిన్న సన్నకారు రైతులు అన్నమాట. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, లేదంటే 4 ఎకరాలు ఉన్నటువంటి చిన్న రైతులు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పంట పండించుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి జీవనాధారం ఏంటంటే ఆ భూముల మీద వస్తున్నటువంటి కౌలు మాత్రమే. అయితే ఈ అసంతృప్తిని గమనించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కొంత అలర్ట్ అయింది. అమరావతి పనులను పరుగులు పట్టించేందుకు ముఖ్యంగా ఉండవల్లి పెనుమాక పరిసరాల్లోని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏపీ క్యాబినెట్ 426 కోట్లను అయితే మంజూరు చేసింది. అలాగే ఆ ప్రాంతంలో సిబ్బందిని పెంచింది. రాబోయే 2-3 ఏళ్లలో రైతులకు ప్లాట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేస్తామని మంత్రి నారాయణ డెడ్లైన్ కూడా ప్రకటించారు. కానీ రైతులు ఇప్పుడు ఈ 2 హామీలను నమ్మే పరిస్థితిలో ఉన్నారా అనేది గ్రౌండ్లో ఉన్న పనులను బట్టే కనిపిస్తుంది. అమరావతి నిర్మాణం కేవలం ఒక ప్రాంత అభివృద్ధి మాత్రమే కాదు, అది కూటమి రాజకీయ భవిష్యత్తుని శాసించేటువంటి ఒక ఎమోషన్. అమరావతి సెంటిమెంట్ నేరుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే ఈస్ట్ గోదావరి వరకు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే అక్కడి ప్రాంతంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. టీడీపీకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడే కింగ్ మేకర్. కేంద్రం ఇప్పటికే బడ్జెట్లో అమరావతి కోసం 15,000 కోట్ల ప్రత్యేక నిధుల సాయాన్ని అయితే ప్రకటించింది. కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. కేంద్రంలో ఇంతటి పట్టు, నిధుల లభ్యత ఉన్న ఈ గోల్డెన్ పీరియడ్లో కూడా టీడీపీ గనక నిర్దేశిత కాలంలో రాజధానిని పూర్తి చేయలేకపోతే 2029 ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత అంతా కూడా టీడీపీ వైపుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది.
ఉండవల్లి ఘర్షణలో ఒక చేదు నిజాన్ని అయితే పాలకులకు గుర్తు చేశాయి. అమరావతి రైతుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సాకుగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం ఇక ఎంత మాత్రం కాలయాపన అనేది చేయకూడదు. విపక్షాలు రైతుల్లోని ఈ అసంతృప్తిని రాజకీయం చేయాలని చూస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం వెంటనే కౌలు పొడిగింపు జీవోలను విడుదల చేయాలి. క్యాబినెట్ కేటాయించినటువంటి నిధుల్ని గ్రౌండ్ చేసి రైతులకు మౌలిక సదుపాయాలతో కూడిన ప్లాట్లని త్వరితగతిన అప్పగించాలి. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న పాలకులను సింహాసనం ఎక్కించిన ఈ అమరావతి అన్నదాతలే నమ్మకం తప్పితే ఆ కుర్చీని లాగేయగలరనే హెచ్చరికను ప్రస్తుత ప్రభుత్వం గుర్తెరిగి పని చేసుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు వైసీపీకి జరిగిన డ్యామేజ్, టీడీపీకి ఉన్న మెసేజ్ అనే అంశం. రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.